వెల్కమ్ టు D6 న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కల్కచర్ల మండలం పుట్టపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం నీచమైన చర్య అని, ఇందుకోసం నిర్భయ, ఫోక్స్, SC/ST చట్టం తరహాలో ఒక చట్టం వచ్చే వరకు ప్రజా సంఘాల పోరాటం చేయాలని అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మంచన్పల్లి శ్రీనివాస్ కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని జిల్లా కమిటీ పక్షాన కోరుతున్నామని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే గత ప్రభుత్వాలకు జరిగినట్లుగా ప్రస్తుత ప్రభుత్వానికి కూడా జరుగుతుందని అన్నారు. పరిపాలన సౌభాగ్యంగా జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హక్కులు కావాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగా మంచి రాజ్యాంగాన్ని ఉన్నటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది దేశంలో వ్యక్తులు వాళ్ళు అనైతికంగా దాడి చేసినా లేకపోతే దాడి చేసిన కానీ ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. గతంలో ఇలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చాలా సందర్భంలో దాడి జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మేము ఉద్యోగ సంఘంగా మా అభ్యర్థులు చేస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే SC/ST చట్టం ఏ విధంగా వచ్చిందో, మహిళల పైన దాడి జరిగితే ఏ విధంగా ప్రభుత్వ చట్టం వచ్చిందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల పైన దాడి జరిగితే అలాంటి చట్టం రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన దాడి జరిగినా, విగ్రహం పైన దాడి జరిగినా, ఆయన వాదం పైన దాడి జరిగినా కానీ అట్లా ఆల్టర్నేట్గా మహిళలకు చట్టం ఏ విధంగా ఎంత బలంగా ఉందో, అదేవిధంగా పురుషులకు ఉన్నటువంటి చట్టం ఏ విధంగా ఉందో, మహిళలకు ఉన్నటువంటి చట్టం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన విగ్రహాల పైన వాదం పైన దాడి జరిగితే ఆ విధమైనటువంటి చట్టం రావడం కోసము ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి వ్యక్తులను తక్షణమే ప్రభుత్వం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ నిందితులను వెంటనే పట్టుకొని వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి శిక్షణ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు వాళ్ళ పైన వ్యక్తిగతంగా కోపం లేదు. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన మన వికారాబాద్ జిల్లాలో కులక్షణలో మొట్టమొదటి సంఘటన. దీన్ని మనం అడ్డుకట్ట వేయకపోతే ఇది కూడలు పోతుంది, కులక్షణ పోతుంది, పన్నీరు పోతుంది. మనం ఉన్నటువంటి సోదర భావంతో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణంతో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణం ఖరాబ్ అయింది. కాబట్టి దీనికోసం ఉన్నటువంటి పెద్దలు ప్రాణాలు రావడం కానీ, మా కానీ మీరందరూ బాధ్యత తీసుకొని వారు ఎవరైనా సరే పక్కకుంటే అయితే రాలేదు కాబట్టి మీరు వారికి ఏ విధంగా చెప్తారో నచ్చ చెప్తారని చెప్పి వారికి ఆ విలేజ్లో ఉన్నటువంటి వారు వాళ్ళకి తెలుసుంటారు కాబట్టి వాళ్ళతోటి పోలీసు వ్యవస్థ ఇట్లాగా మనం చెప్తా ఉన్నాం. వారికి ఫ్రెండ్లీగా పోయి ఆ నిందితులు శిక్షించేవరని యొక్క పోరాటం ఆగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ దీని యొక్క కార్యక్రమం ఇంతకు పోస్ట్పోన్ అయినాక తర్వాత ఏం మాట్లాడుకోవాలి, మా సైడ్ కోసం మాట్లాడుతుంది కాబట్టి ఏదేమున్నా నిందితులు శిక్షించాలి. ఆ నిందితులకు శిక్ష వేయాలి. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, RC ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.